వెల్కమ్ టు నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు సింహరాశి వారి యొక్క వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం కనుక పరిశీలిస్తే అద్భుతమైనటువంటి వారం అని చెప్పాలి. ఎక్కడా కూడా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు అనేటటువంటివి సింహరాశి వారు పొందడం లేదు. ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు, వ్యాపారపరమైనటువంటి లాభాలు, కుటుంబపరమైన సౌఖ్యము, మిత్రపరమైనటువంటి సమాలోచనలు, మిత్రపరమైనటువంటి సహకారం, ఇవన్నీ కూడా ఇక్కడ సింహరాశి వారికి ఏర్పడబోతూ ఉన్నాయి. 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ సాయంత్రం 4:30 గంటల వరకు సింహరాశి వారిలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతూ ఉంటుంది. అత్యంత యాక్టివ్గా మారుతూ ఉంటారు. కొత్త పనులు చేయటానికి ఇది అత్యంత ఆలోచనలు చాలా వేగంగా కదులుతూ ఉంటాయని చెప్పాలి. శారీరకమైనటువంటి ఉత్సాహం పెరుగుతుంది, నిర్ణయాలలో షార్ప్నెస్ పెరుగుతుంది, వృత్తిపరమైనటువంటి ఆలోచనలు, వృత్తిపరమైనటువంటి శుభవార్తలు కూడా వినే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక 21వ తేదీ సాయంత్రం 4:30 గంటల నుంచి 23వ తేదీ రాత్రి 2:57 వరకు ఉండేటటువంటి సమయంలో సింహరాశి వారికి అపరిమితమైనటువంటి ధనయోగం కనిపిస్తూ ఉంది. చిన్న శ్రమతో గొప్ప ఫలితాన్ని పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే మాట్లాడేటటువంటి మాట అత్యంత ఆకర్షణీయంగా మారుతుంది. తద్వారా జనాకర్షణ కూడా పెరుగుతూ ఉంటుంది. కానీ మాట్లాడేటటువంటి మాటలు స్పష్టంగా మీ యొక్క అభిప్రాయాన్ని ఎదుటివారికి తెలియజేసేటటువంటి విధంగా ఉండాలి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. కొద్దిగా ఖర్చులు అధికమయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. స్థిరమైనటువంటి పెట్టుబడులు ఇక్కడ సింహరాశి వారికి లాభదాయకంగా మారుతూ ఉంటాయని చెప్పాలి. అలానే కుటుంబపరమైనటువంటి విషయాలలో చాలా అనుకూలత పెరుగుతుంది. 23వ తేదీ రాత్రి నుంచి 26వ తేదీ మధ్యాహ్నం వరకు ఉండేటటువంటి సమయంలో సింహరాశి వారికి సోదరుల నుంచి, బంధువుల నుంచి, మిత్రుల నుంచి సహాయ సహకారాలు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ప్రయాణపరమైనటువంటి అనుకూలతలు కూడా పెరుగుతున్నాయని చెప్పాలి. కొత్త పరిచయాలు గొప్ప ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు కొత్త క్లయింట్స్ అడిషనల్గా యాడ్ అవుతూ ఉంటారు. అలానే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగా మారుతుందని చెప్పాలి. లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఈ రాశి వారికి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. 26వ తేదీ రాత్రి నుంచి 27వ తేదీ రాత్రి వరకు కనుక తీసుకున్నట్లయితే ఇది గృహ సంబంధాల మీద, మాతృ సంబంధాల మీద అనుకూలమైన వాతావరణం కలిగిస్తుంది. నూతన వస్తు, వాహన, గృహ సంబంధమైనటువంటివి కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలానే కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలు చాలా షార్ప్గా ముందుకు వెళ్తాయి. తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. హనుమాన్ ఆలయంలో మంగళవారం రోజున ఇక్కడ మీరు ఎరుపు రంగు పూలతో కనుక పూజించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇవి సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.